ఇటీవల మాజీ వార్డు సభ్యులు కొడిపూడి బాలాజీ ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రమణేపేట గ్రామ పంచాయతీలో కామన్ సైట్ల అన్యాక్రాంతంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ నిర్వహించారు. ఫిర్యాదుదారుడు కొడిపూడి వెంకట బాలాజీతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. అనంతరం ఇన్ఛార్జ్ డీపీఓ లక్ష్మణరావు అన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ వార్డు సభ్యులు కొడిపూడి బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి నిమిత్తం రావడం జరిగిందని తెలిపారు. మరో 20 రోజుల తర్వాత ఫీల్డ్లోకి వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతుందని, అనంతరం రిపోర్టుపై అధికారులకు అందజేయడం జరుగుతుందన్నారు. బాలాజీ మాట్లాడుతూ ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ మరియు కామన్ సైట్ల అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయడం జరిగిందని, గ్రామ పంచాయతీ అధికారి పాండురంగారావు కామన్ సైట్లకు జరిగిందని, దీనిపై ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. నిజ నిర్ధారణ అయితే వెంటనే సంబంధించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా డిఎల్పీఓ అన్నామని, ఎండిఓ సతీష్, పీఓపీ ఆర్ధి శ్రీరామ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మేము డిపో హోదాలో జిల్లా సిఇఓని డిపో ఎఫ్ఎస్సి చేస్తున్నాను కాకినాడ జిల్లాకి. సో ఇక్కడ ఈరోజు రామాయపేట సచివాలయానికి వచ్చాము, మా స్వర్ణ గ్రామంకి. ఇక్కడ పనిచేస్తున్న ఏదైతే మన పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారో తన మీద బాలాజీ అనే వ్యక్తి కంప్లైంట్స్, లేఅవుట్స్లో అవకతవకలు జరిగాయి అని చెప్పి కంప్లైంట్స్, అది ప్రెస్లో కూడా వచ్చాయి. అండ్ కలెక్టరేట్ కూడా కొన్ని కంప్లైంట్స్ మీరు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇదే కాకుండా పాత విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఉన్నది అని మాకు తెలిసింది మేము పరిశీలనలో. సో అందుకే ఈరోజు ఏంటంటే ఇద్దరిని పిలిచాము. పిలిచి ఇండివిజువల్గా వాళ్ళు ఏంటి వాళ్ళ సైడ్ ఆఫ్ వర్షన్ అని విన్నాము. అండ్ వాళ్ళ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపెట్టారు. ఇక్కడ సెక్రటరీ ఉన్నారు పాండురంగారావు గారు అండ్ బాలాజీ గారు చూపెట్టారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్. సో అదే లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పాము. వాళ్ళ ఎవిడెన్స్ ఆ ప్రూఫ్స్ ఏదైతే అవి చూపెట్టమన్నాము. బట్ ఇది చాలా ఇన్డెప్త్ చూడాలి, ఎందుకంటే జస్ట్ అది ఇచ్చిన పేపర్ మీద అవ్వదు. సో అందుకే ఏంటంటే 2-3 డేస్ పోయిన తర్వాత ఒకసారి ఫీల్డ్లో కూడా లేఅవుట్లో ఇష్యూ కాబట్టి బాలాజీ గారు చూపెడుతున్నారు. ఎక్కడ తన ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఆ లేఅవుట్ తీసుకెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఏదైతే తన దగ్గర ఉన్నాయో అది ఫీల్డ్లో చూపెడతా అంటున్నారు. లైక్ వైజ్ మేము అవన్నీ కూడా చూసిన తర్వాత 4 లేఅవుట్లు చెప్పారు మాకు, ఎక్కడైతే డిఫరెన్స్ అదే ఇలాగ అలిగేషన్ ఉన్నదని చెప్పి మాకు తెలిసిందో ఆ లేఅవుట్లకి ఫీల్డ్కి వెళ్తామండి. ఒక 3 డేస్ తర్వాత వెళ్ళిందో ముందుగా తెలియపరుస్తాము బాలాజీకి, తెలిసిన తర్వాత వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇవన్నీ కంపైల్ చేసుకొని మేము గౌరవ కలెక్టర్ గారికి రిపోర్టు సబ్మిట్ చేస్తామండి. సార్, ఇటీవల కాకినాడ రోడ్లు పెద్దలు ఎక్కువ 4 లేఅవుట్లు పడుతున్నారు. లేఅవుట్లు కాకుండా నెక్స్ట్ ఇంకోటి 4 లేఅవుట్లు కూడా ప్లాన్స్ ఇచ్చేస్తున్నారు సెక్రటరీస్. సో అలాగే ఇటీవల బ్యాడింగ్లో అయితే ప్రభుత్వ స్థలాన్నే మెసిల్ 4 లేఅవుట్ వేస్తుంది కూడా సెక్రటరీ పట్టించుకోలే. వీటిపై అసలు ఏం జరుగుతుంది? ఈ 4 లేఅవుట్లు తీసుకుని చర్యలు ఏంటి? మేమైతే జస్ట్ 1 మంత్ అయిందండి చార్జ్ తీసుకొని పోస్ట్కి. బట్ ఎనీవే ఇప్పుడు ట్యాక్స్ దీంట్లో ఉన్నాము. ఇప్పుడు మా దృష్టికి ఇప్పుడు రాలేదు, ఇది మీరు చెప్తున్నారు కాబట్టి ఒకసారి అదే అంటే ఈ ప్రిలిమినరీ దీంట్లో అంటే చాలా ఎక్కువ డాక్యుమెంట్ ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర మెటీరియల్, స్టడీ చేయాలి. లేదా మేము వచ్చిన గంటలో టోటల్గా చూడడానికి ఇన్డెప్త్ చూడడానికి అయితే అవ్వదు. సో అందుకు అంటే వాళ్ళు చూపెట్టిన దాని ప్రకారంగా అయితే రికార్డెడ్ ప్రూఫ్ ఎడిషనల్గా అక్కడ ఏదైతే బిల్డింగ్ మంజూరు చేశారు వేరేగా లేఅవుట్లు అని చెప్పి బాలాజీ గారు చూపెట్టారు. బట్ ఒకసారి ఫీల్డ్లో కూడా మాకు చూపెట్టేసేయండి, దాన్ని కంక్లూజన్ రావడానికి ఉంటుంది అని. బట్ తన కూడా పంచాయత్ సెక్రటరీ కూడా తన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట, తన కూడా కొన్ని చూపెట్టారు. బట్ ఇవన్నీ కూడా మేము పరిశీలించడం మాకు సబ్మిట్ చేయాలి వాళ్ళు, అదే చెప్పాము. ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1-2 డేస్లో సబ్మిట్ చేస్తున్నారు. సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు నేను 5 పోస్టులు చేస్తున్నాను. ఫీల్డ్కి వస్తాం, ముందుగా చెప్తాంలేండి. అంటే నేను ఇప్పుడు చెప్పలేను. బట్ లేదు అన్నీ నా దగ్గర అన్నీ ఉన్నాయి. విజిలెన్స్ ఎంక్వైరీ నా దగ్గర ఉంది, మీ ప్రెస్లో మీరు ఇచ్చింది ఉన్నది, జేసీ గారు మీరు సబ్మిట్ చేసిన కంప్లైంట్ ఉన్నది, బాలాజీ గారు పెట్టినది ఉన్నది, అన్నీ పట్టుకొని వచ్చాను నేను. ఇది అంటే ఏదో ఇదే అని కాదు, ఎందుకంటే ఇప్పుడు ఇష్యూ అదే మల్టిపుల్ వచ్చాయి. సో ఒక్కోదాని మళ్ళీ ఒక్కోటి కాదు కదా. సో అందుకు అన్నీ పట్టుకొని చూడడానికి వచ్చాను నేను. సో అది డిఫరెంట్గా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మేము ఒకసారి చూస్తామండి. తనకి ముందుగా చెప్తాము బాలాజీ గారు. అంటే ఇప్పుడు ఎలాగ నెక్స్ట్ 3-4 డేస్ కూడా కొంచెం సెలవులు ఉన్నాయి కదా, సెలవులు ఉన్నాయి కాబట్టి బుధవారం తర్వాత వస్తామన్నమాట. అది వస్తున్నప్పుడు చెప్తాము. ఈరోజు మీకు ఎలా తెలిసిందో సేమ్ అలాగే ముందుగా చెప్తారులేండి ఆఫీస్ నుంచి, ఇబ్బంది ఏం లేదు. ఇదంతా సీక్రెట్ కాదు, ఓపెన్ ఎంక్వైరీ. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు పూర్ణ వెంకట బాలాజీ కుడుపుడి.
ఎక్స్ పంచాయతీ సీనియర్ వార్డు నెంబర్ని రమణీపేట. ఇక్కడ సుమారుగా 102, 101 లేఅవుట్స్ ఉన్నాయి, కామన్ సైట్లు. ఇవి అన్యాక్రాంతమని మా మాజీ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ అడబాల రతన్ గారు లోకాయుక్తను ఆశ్రయించారు. కేసు నెంబర్ 938/2010/B2. ఆ కామన్ సైట్ల విషయంలో 2011లో తీర్పు వచ్చింది. అందులో కొన్ని ఎవిక్షన్ చేసి కొన్ని ఎవిక్షన్ చేయలేదు. నేను అప్పటి నుంచి కూడా ఈ విషయం మీద నేను పిటిషన్స్ పెడుతూ ఉన్నాను. అలాగే కొన్ని లేఅవుట్లో 19 ప్లాట్లు ఉంటాయి. అదే లేఅవుట్ నెంబర్ మీద 20B అన్న దానికి ఒక ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు 2013లో. మళ్ళీ అదే ప్లాన్ని 2015లో రెన్యువల్ చేశారు. అలాగే 763/84 అన్న ఒక ఎల్పీలో సుమారుగా 1 ఎకరం లేఅవుట్ చేశారు. 5 సెంట్లు భూమి ఉండాలి, కామన్ సైటు. ఈ విషయంలో గౌరవ విజిలెన్స్ అధికారి వారు 2013లో విచారణ జరిపారు. 0.25 సెంట్లు తక్కువగా ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఆ రోజు ఆ ప్లాన్ అప్రూవల్ అప్పుడు పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ పిడుగు పాండురంగారావు గారు పంచాయతీ కార్యదర్శి వారు ఇచ్చారని వారి రిపోర్ట్లో కూడా రాసి ఉన్నారు. అలాగే దీనిపై మరలా నేను పిటిషన్ పెడితే 2023లో గౌరవ డిఎల్పో గారు కాకినాడ డివిజన్ వారు విచారణ చేశారు. వారు ప్రజెంటేషన్ అధికారిగా నియమితులయ్యారు. వారు ఇచ్చిన ప్రజెంటేషన్ ఏంటంటే పిడుగు పాండురంగారావు గారు ఇచ్చినటువంటి ప్లాను కామన్ సైట్లో ప్లాన్ నిజ నిర్ధారణ చేశారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు శూన్యం ఆయన పైన. ఇలా కామన్ సైట్లో ప్లాన్లు ఇచ్చుకుంటూ పోతే పంచాయతీ పార్కులను కాపాడవలసిన అధికారులు ఇలా చేసుకుంటూ పోతే ఎవరు కాపాడాలి? అధికారులు కాపాడాలా? మాజీ నెంబర్లు మేము వచ్చి కాపాడాలా? నాకు అర్థం కావట్లేదు ఇది. దీనిపైన నేను సుమారుగా 15 సంవత్సరాల నుంచి కూడా 2011 నుంచి కూడా దీని మీద నేను పిటిషన్స్ పెడుతూనే ఉన్నాను. ఈ 4వ కొలుక్కి వచ్చింది. గౌరవ రాష్ట్ర గవర్నర్ వారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ వారికి, కమిషనర్ పంచాయతీరాజ్ ఆంధ్రప్రదేశ్ వారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకినాడ జిల్లా వారికి, డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి కాకినాడ వారికి నేను పిటిషన్స్ ఇవ్వడం అయింది. ఆ పిటిషన్స్పై ఈ రోజున వచ్చి విచారణ చేస్తానన్నారు సిఇఓ గారు. ఇన్ఛార్జ్ డిపో గారు ఆయన వచ్చి విచారణ చేస్తానన్నారు. ఈరోజు మాట్లాడారు. నా దగ్గర ఉన్నటువంటి కాగితాలు గౌరవ పిడుగు పాండురంగారావు పంచాయతీ కార్యదర్శి వారు పెట్టిన సంతకాలతో సహా ఉన్నటువంటి ప్లాన్ అప్రూవల్ కాపీస్ని నేను ఆయన చూపించడం జరిగింది. నా దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్నిటినీ కూడా స్వయంగా వచ్చి ఆయనకి సబ్మిట్ చేయమని కోరుతున్నారు. ఈ విషయంలో నిజ నిర్ధారణ తేలితే కనుక నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైతే పార్క్ స్థలంలో ప్లాన్ అప్రూవల్ ఇచ్చారో ఈ రోజు ప్రజెంట్ ఎంత అవుతే ఉందో గజం ఆ రేట్న ఆ డబ్బు గ్రామ పంచాయతీ రమణపేటకు కట్టించవలసింది కోరుతున్నాను. అలాగే CCA 1991 రూల్ నెంబర్ 20 ప్రకారం పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లేని ఎడల నేను డైరెక్ట్ హైకోర్టును ఆశ్రయించగలవాడిని. అందరికీ నమస్కారం.